నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు. చోరీ కేసు నిందితులను పట్టుకున్న పట్టణ పోలీసులు. తాడేపల్లిగూడెంలో ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ వద్ద దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 13వ వర్ధంతిని రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రం మంచి నాయకుని కోల్పోయిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమర్థవంతంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముకలా పనిచేశారని ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించి పార్టీ అభివృద్ధిలో ఎర్రన్నాయుడు కృషి మరువలేమని, అలాంటి నాయకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయమని వలవల మల్లికార్జునరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, దాసరి అప్పన్న, చింతకాయల సత్యనారాయణ, పెంట రాజేశ్వరి, పట్నాల రాంపండు, చుక్కా కన్నంనాయుడు, సబ్నివేసు కృష్ణమోహన్, షేక్ బాబ్జీ, బీజేపీ నర్సే సోమేశ్వరరావు, పసలకొండ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారం చూపించి ఆపై బెదిరించి 40,000 చోరీ చేసిన కేసులో అరెస్టు చేసినట్లు పట్టణ సిఐ బోనం ఆదిప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన శరణప్ప, కార్తీక్, ఉమాపతి, శశికుమార్, రుద్రప్ప, సతివాడ సందీప్లను నిట్ సమీపంలో అరెస్టు చేసినట్లు, వారి వద్ద నుంచి 3,510 రూపాయలు నగదు, చాకు, కియా సోనెట్ కారు, లాగ్ బుక్ స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని సిఐ ఆదిప్రసాద్ అభినందించారు. తాడేపల్లిగూడెం పట్టణం గున్నం ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంటు మున్సిపల్ మాజీ చైర్మన్ ఇతకోట తాతాజీ, జనసేన నియోజకవర్గం నాయకులు బొలిశెట్టి రాజేష్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో వివిధ జిల్లాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఓపెన్ కేటగిరీలో 5, మిగిలిన కేటగిరీలో 20 మందిని ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ కేవీ శర్మ చంద్రశేఖర్ తెలిపారు. Thank you very much for your presence. Boards ఏమైనా చేయకపోతే మనం బోర్డ్స్ తీసుకురామని చెప్పాము. మీరు బోర్డ్స్ తీసుకురా పట్టణంలో చెస్ టోర్నమెంట్ అన్నది మరి ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర చెస్ కమిటీ మెంబర్స్ ఇద్దరు వచ్చారు. ఒకరు కుమార చంద్రశేఖర్ గారు, అలాగే మరి అడ్వైజరీ బోర్డు మెంబర్ అయిన శర్మ గారు, అలాగే మరి ముఖ్యంగా ఇవాళ మీరందరికీ స్పాన్సర్ చేసిన వాసవి క్లబ్ అనిల్ గారికి, అలాగే వేదిక ముందు ఉన్న పిల్లల తల్లిదండ్రులు, బంధువులు, మరి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఉపాధ్యాయులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ నా దీవులు.
ఎందుకంటే సెస్ అన్నది మన యొక్క టాలెంట్ కి పరీక్ష లాంటిది. ఈరోజు సెస్ లో ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు విజయాలు సాధిస్తున్నారు, ఎన్నో విజయాలు. మరి దీనికి పునాది ఎక్కడ ఇక్కడే. ఇక్కడి నుంచి మీరు ఎప్పుడైతే ఒక గ్రామం, టౌన్, ఒక విలేజ్, పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి జిల్లా నుంచి రాష్ట్రం అలా ఆ రకంగా స్టెప్ బై స్టెప్ ఎదగాలంటే ఈ రోజు మీరు చూపిస్తున్న వర్క్, మీరు చేస్తున్న ఏదైతే నేర్చుకున్న టాలెంట్ చూపించి ఇప్పుడే చెప్పారు మీ ఆర్గనైజింగ్ గారు. మరి ఇక్కడ వచ్చిన 25 మందిని రాష్ట్ర స్థాయికి, జిల్లా స్థాయికి తీసుకెళ్తారని వారు మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి ఇంకా చంద్రశేఖర్ గారితో నాకు రామారావు 5 సంవత్సరాల పరిచయం. మరి మహేంద్ర వర్మ గారు మీరు సెస్ టోర్నమెంట్స్ ద్వారా సెస్ ఈ రోజు మరి నష్టపోవడంలో 2,500 మంది సెస్ క్రీడాకారులు ఉన్నారని, ఇంకా పెరుగుతున్నారంటే దానికి కృషి వర్మ గారిని, చంద్రశేఖర్ గారిని. మీరిద్దరు ఎన్నో కార్యక్రమం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఈ సెస్ కి ప్రాముఖ్యత ఇచ్చి విద్యార్థుల్లో సెస్ మీద ఇంట్రెస్ట్ పెంచే విధంగా కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే ప్రతి విద్యార్థి కూడా ఈ సెస్ ద్వారా వారి యొక్క మైండ్ సెట్ లో వాళ్ళకున్న తెలివితేటలు బయటకు తీసుకునే విధంగా టాలెంట్ తో చదువు కూడా మంచి, దీనివల్ల చదువు మీద దృష్టి పెరిగి కమిట్మెంట్ ఉంటుంది. మరి వాళ్ళకి బాగా టాలెంట్ బయట వస్తూ ఎన్ని జరుగుతుంది. మీరందరూ కూడా క్రమశిక్షణతో మరి సెస్ మీద పెట్టి ఇది దీనిలో బాగా మీరు పైకి వెళ్తాకి మరి మీ టాలెంట్ ట్రై చేసి బాగా ట్రైనింగ్ అవ్వాలని, దీని ద్వారా ఈ కార్యక్రమం ద్వారా మీరు అందరూ మంచి వృద్ధిలోకి రావాలని మరి నేను ముఖ్యంగా మన జిల్లా వాసు అనుభవం చంద్రశేఖర్ గారిని మరొకగా నేను అభినందిస్తూ ఈ ఆర్గనైజింగ్ లో మరి ఈ రమణ గారు కూడా వచ్చి ఈ రోజు మీ అందరికీ చక్కటి మీ అందరికీ కూడా ఫుడ్ కానీ కోడ్ కానీ స్పాన్సర్ చేసినందుకు వారికి కూడా అభినందిస్తూ మీరు భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా వచ్చి దేశంలో మంచి పేరు తెచ్చుకునే స్థాయి ఎదగాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన ముందుగా ఎవరైతే కాంపిటేటర్స్ ఉన్నారో, ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్, అలాగే వాళ్ళకి చెస్ నేర్పించిన గురువులు కానీ, లేకపోతే వాళ్ళకి సపోర్టర్స్ కానీ, వెల్విషర్స్ కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్కారం కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఇవాళ ఇక్కడ జరుగుతున్న ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ లో సెలక్షన్స్ ఏదైతే జరుగుతుందో ఇవాళ కార్యక్రమంలో, దానికి దాదాపుగా 220 మంది ఇక్కడికి పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. అలాగే వారందరూ కూడా ఇవాళ ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేషన్ జరుగుతూ ఉంది. ఆల్ ద బెస్ట్ టు ద చిల్డ్రన్స్. అండ్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఒక 5 మంది సెలెక్ట్ చేసి, అట్లాగే Under-7, Under-9, 11, 13 and 15 కేటగిరీస్ లో టాప్ 2 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి దాదాపు ఒక 25 మెంబర్స్ ని ఈ మంత్ విజయవాడలో జరిగే ఆల్ ఇండియా చెస్ ఛాంపియన్షిప్ ట్రోఫీకి పంపించడం జరుగుతూ ఉంది. దానికి సహకరిస్తున్న వాసవి క్లబ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు వాసవి వారు ముందుకు వచ్చి వాళ్ళ సపోర్ట్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా వారిని నేను అభినందిస్తూ, అట్లాగే ఖచ్చితంగా ఇలాంటి వాటికి నేను కూడా యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ ఐ రియల్లీ అడ్మైర్ ద గేమ్ చెస్. పేరెంట్స్ అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తాడేపల్లిగూడెం పట్టణం కడకట్లలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ రక్త పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ సీనియర్ ప్రతినిధి వంగపాడు రామ్మోహన్ రావు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. షుగర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా నియంత్రించవచ్చని లయన్స్ క్లబ్ సీనియర్ ప్రతినిధి వంగపాడు రామ్మోహన్ రావు తెలిపారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు లయన్స్ క్లబ్ అందుబాటులోనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మనీంద్ర, త్రిమూర్తులు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
సార్ ఈరోజు జనతా హాస్పిటల్ నందు నిర్వహిస్తున్నటువంటి షుగర్ నిర్ధారణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చిన్నం మణేంద్ర గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి శంకర్ శ్రీనివాస్ గారికి, మరియు మన విశిష్ట అతిథి మన గణేష్ డాక్టర్ గారికి, మరియు మన లయన్స్ క్లబ్ సభ్యులందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. మీ అందరికీ కూడా, మన ప్రెసిడెంట్ గారికి, మన లయన్ క్లబ్ మెంబర్కి, డాక్టర్ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సర్వీస్ అంతా కూడా ప్రతి ఒక్క సభ్యులు కూడా అనేక రకాలుగా సర్వీస్ చేస్తున్నారు. ఇంకా ముందు కూడా ఈ సర్వీస్ చేసి క్లబ్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి సహకరిస్తారని నేను అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మీటింగ్లోని ఈ నెలంతా కూడా డయాబెటిక్ మంత్, దానికి వారు డిస్ట్రిక్ట్ వారు ఒక 100 స్ట్రిప్స్ డయాబెటిక్ స్ట్రిప్స్ ఇస్తామన్నారు. అవి కాకపోతే సరిపోకపోతే ఇంకొక ఎక్కువైనా కొనుక్కొని మొత్తం అంతా మీరు ఒక రోజు కాదు, ఎప్పుడు చేసినా, ఎన్ని రోజులు, వారం చేసినా, నెల రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు అని కూడా చెప్పారు. దానికి ఒక పాంప్లెట్ కూడా ప్రింట్ చేశారు, నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను. అలాగే మనకి ఈ మెంటల్ హెల్త్ గురించి కూడా కార్యక్రమాన్ని అవేర్నెస్ కార్యక్రమాలు కూడా పెడుతున్నారు. దానికి డాక్టర్ గారు ఉన్నారు, దానికి గ్యాట్ టీమ్ డాక్టర్ గారు అన్నటువంటి ఆయన పేరు ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని మీరు ఎప్పుడు పిలిస్తే నేను వచ్చి మీకు ఈ కార్యక్రమాన్ని కూడా నేను ఏర్పాటు చేస్తాను. దానికి మీరు ఏమక్కర్లేదు, దానికి బుక్స్ కూడా మన ఆర్సీ గారు పంపిస్తామన్నారు, కిట్ కూడా ఆర్సీ గారు పంపిస్తామన్నారు. కాబట్టి ఈ విధంగా మన క్లబ్ని ఆ జిల్లా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మన సర్వీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తారని, అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు మా లయన్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ చెంచు సుబ్బారావు గారి ఆర్థిక సహకారంతో గొలగూడెం కడగట్ల రోడ్డు నందు గల జనతా హాస్పిటల్ నందు ఈరోజు మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిన్నం మణేంద్ర గారు, కార్యదర్శి త్రిమూర్తులు గారు, కోసది గారి గోకిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించబడుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ పూర్వపు కార్యదర్శి, అలాగే పూర్వపు అధ్యక్షులు, అలాగే సీనియర్ సభ్యులు, పెన్షనర్ సంఘంలో కూడా చక్కటి బాధ్యత నిర్వహిస్తున్న లైన్ బంగపండి రామ్మోహన్ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషం. అలాగే మరొక అతిథి స్మైల్ డెంటల్ క్లినిక్ని మన తానేటి శ్రీనివాసరావు గారి హాస్పిటల్ నందు స్థాపించి మరి తక్కువ ఖర్చుతో ఒక అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్న మరి డాక్టర్ గారు గణేష్ గారు కూడా మరో అతిథిగా రావడం, అలాగే మరి ఈ కార్యక్రమంలో మా జనతా డాక్టర్ గారు ఎల్ఎస్వి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు, మెడికల్ క్యాంపు మరి ఎప్పుడు కూడా ప్రతి నెల 2వ తారీఖున ఈ జనతా హాస్పిటల్ నందు నిర్వహించబడుతుంది. ఈ ఉచిత మధుమేహ పరీక్ష శిబిరాన్ని మరి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, క్రమం తప్పకుండా, ఎందుకంటే ఒకే రోజు మేము ఇదే డేట్ మేము ఎందుకు నిర్వహిస్తున్నామంటే కనుక ఒకవేళ ఈ నెల ఎవరైనా కానీ చూపించుకోకపోతే వచ్చే నెల అంటే మనకి లేదులే అనే కాకుండా ఇది పూర్తిగా ఉచితంగా మేము ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అలాగే ఒకవేళ ఎవరికైనా సరే కూడా ఏదైనా డయాబెటిక్ డిటెక్ట్ అవుతే కనుక వారికి తగిన సలహాలు సూచనలు అందజేస్తూ, అలాగే మరి మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అలాగే వివిధ లయన్స్ క్లబ్లో ఉన్న డాక్టర్స్ని కూడా వారికి రెఫర్ చేస్తున్నాం. వారు కూడా చాలా చక్కగా మంచి వైద్య సేవలు అందిస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించవలసిందిగా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అందరికీ కార్తీక మాస ద్వాదశి శుభాకాంక్షలు. మన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో ఇవాళ మంత్లో 2nd డే, ఎవ్రీ మంత్ 2nd డే డయాబెటిక్ క్యాంప్ అనేది జరుగుతుందండి.
ఇది ప్రతి సంవత్సరం ప్రతి నెల 2వ తారీఖున జరుగుతూ ఉంటుంది. సో వచ్చే నెలలో కూడా ఎవరైనా వచ్చే అవసరం అయితే డయాబెటిక్ టెస్ట్లు అనేది చేయించుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చి తాడేపల్లిగూడెంలో జనతా హాస్పిటల్ కరకట్ల రోడ్లో జరుగుతుందండి. ఇవాళ మనకి చీఫ్ గెస్ట్గా వచ్చిన వంగపండి రామ్మోహన్ రావు గారికి, అలాగే మన ఫైనాన్షియల్ స్పాన్సర్, ఇవాళ మన స్పాన్సర్గా ఉన్న పేరూరు సుబ్బారావు గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉచిత షుగర్ నిర్ధారణ, వ్యాధి నివారణ మరియు నిర్ధారణ క్యాంపు ఈరోజు జనతా హాస్పిటల్ గొల్లగూడెం సెంటర్లో గల జనతా హాస్పిటల్ ఆవరణలో నిర్వహించబడుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా లైన్ వంగపండి రామ్మోహన్ రావు గారు, అలాగే మా విశిష్ట అతిథి ఆర్సి శంకర్ శ్రీనివాస్ గారు, అలాగే మా డాక్టర్ గారు గణేష్ గారు, అలాగే మిగతా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ క్యాంప్ ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్గా నిర్వహించబడుతుందండి. పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి నెల 2వ తారీఖుని క్రమం తప్పకుండా ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించబడుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారండి. ముందుగా మనం వ్యాధి నిర్ధారణ చేయించుకుంటే దానికి కావాల్సిన తగు చికిత్సను మనం తర్వాత చేయించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ క్యాంపును పట్టణంలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని దానికి అనుగుణంగా వారు చికిత్స తీసుకొని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచ మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం భారత్ దక్షిణాఫ్రికా మధ్య హోరాహోరీగా జరగనున్నది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు క్రీడాభిమానులతో పాటు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియాపై భారత్ గెలిచి ఫైనల్ కు చేరుకోవడంతో ఆదివారం దక్షిణాఫ్రికాతో ఇండియా తలపడనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించి విశ్వ విజేతగా నిలుస్తుందని తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. తద్వారా మరికొంతమంది మహిళలు క్రికెట్ వైపు ఆసక్తి చూపిస్తారని తెలుపుతున్నారు. కేవలం క్రీడా అభిమానిగానే కాకుండా యావత్ భారతవని కూడా మొత్తం ఈ రోజున జరిగేటువంటి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే కేవలం పురుషులకు మాత్రమే క్రీడలు అనేటువంటి పరిస్థితుల నుండి వాళ్ళకి నచ్చిన ఆటను ఎంచుకొని ఇంట్లో ఒప్పించి సమాజంలో అన్నీ కూడా నిలదొక్కొని ఈ రోజున క్రికెట్ని అభిమానించి కష్టపడి సమిష్టిగా ఫైనల్కి వచ్చినటువంటి భారత మహిళల క్రికెట్ జట్టు పట్ల మొత్తం దేశం మొత్తం కూడా గర్విస్తుందని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి అయితే లేదు. మరి గతంలో 2-3 సార్లు మనం ఫైనల్ మ్యాచ్లోని త్రుటిలో ఒక విజయావకాశాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఈసారి ఖచ్చితంగా విశ్వ విజేతగా నిలబడాలని ఒక లక్ష్యంతో ఈ రోజున టోర్నమెంట్లో సమిష్టిగా టీం అంతా కూడా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కూడా రాణించి ఫైనల్కి అయితే చేరుకుంది. మరి అలాగే ప్రత్యర్థి జట్టు కూడా గతంలో 1-2 సార్లు T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కూడా కోల్పోయినప్పటికీ కూడా ఈ రోజున తలపడి 2 టీంలు కూడా ఎవరు గెలిస్తే వాళ్ళు మొదటిసారిగా విశ్వ విజేతగా నిలుస్తారు. కాబట్టి యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున జరిగేటువంటి మ్యాచ్ కి ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఒక భారతీయుడిగా ఖచ్చితంగా కూడా 140 మంది భారతీయులు మేము అభిమానంగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే కనుక గత సెమీఫైనల్లో 7 సార్లు ఛాంపియన్ అయినటువంటి ఆస్ట్రేలియాని ఏదైతే బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ ఫీల్డింగ్ లో కూడా రాణించి అత్యధిక ఏంటంటే మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే వరల్డ్ కప్ లో కానీ క్రికెట్ లో కానీ కూడా 330 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించినటువంటి ఆడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా ఈ రోజున జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్ భారతే ఫేవరెట్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ కోసం మధ్యాహ్నం జరిగే మ్యాచ్ కోసం మొత్తం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. కాబట్టి భారత క్రికెట్ మొత్తం జట్టుకి దేశం మొత్తంతో ప్రపంచం మొత్తం కూడా ఖచ్చితంగా రాణించాలని చెప్పేసి అందరి అభినందనలు ఉంటాయి. కాబట్టి అందరి ఆశీస్సులు తీసుకొని ఖచ్చితంగా భారత విజయాన్ని, ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడి యొక్క కళని మరియు భారతీయ జెండాని రెపరెపలాడిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా మరొకసారి ఇండియా క్రికెట్ టీం కి మరొకసారి ఆల్ ది బెస్ట్. ఈ రోజు మధ్యాహ్నం ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్య ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. 2017లో కూడా మనం ఆస్ట్రేలియాని కొట్టి సెమీఫైనల్స్లో ఫైనల్స్కి వెళ్ళాం, కానీ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయాం. ఈసారి కూడా అంతకన్నా స్ట్రాంగ్ అయిన ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్స్లో 339 రన్స్ టార్గెట్ని చేసి మనం ఫైనల్కి వచ్చాం. 2017లో జరిగినట్టు ఈసారి జరగకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భారతీయులు అందరం. ఇండియన్ టీం బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ అని మనందరికీ తెలుసు. ఫీల్డింగ్ అదేవిధంగా ఫీల్డర్స్ కూడా మిస్ఫీల్డ్స్ చేయకుండా, క్యాచ్ డ్రాప్స్ చేయకుండా బౌలర్కి సహకరిస్తే ఖచ్చితంగా విజయం మనదే.
1983లో క్రికెట్ వరల్డ్ కప్ జరిగినప్పుడు మనం విన్ అయినప్పుడు ఎంతో మంది బ్యాట్స్ పట్టుకున్నారు. సచిన్ ద్రావిడ్ లాంటి ప్లేయర్లు అందరూ అప్పుడు దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. అలాగే ఈసారి కూడా మన ఉమెన్స్ టీం ఈ వరల్డ్ కప్ కొడితే ఎంతో మంది అమ్మాయిలు బ్యాట్లు పట్టుకుంటారు. వాళ్ళకి మీరు అందరూ స్ఫూర్తిగా నిలుస్తారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు క్రికెట్లో రావడానికి. సో ఇండియన్ మొత్తం 150 కోట్ల మంది భారతీయులు మీ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.